నాది రెడ్మీ నోట్ 14 ప్రో ఉంది, నిన్న వాటర్లో పడింది. Physical liquid damage will not be covered under the warranty. But it has water resistance, right? Yeah, resistance will be there, not waterproof. Okay. Samsung S23 ఉంది, అది వాటర్లో పడింది. లిక్విడ్ డ్యామేజ్ వారంటీ ఉండదండి. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. ఎప్పటిలాగానే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ మధ్యకాలంలో మొబైల్ బ్రాండ్స్ అనేవి 20,000 లోపే IP68, 69 రేటింగ్స్తో మొబైల్స్ తీసుకువస్తున్నాయి. అసలు ఈ ఐపీ రేటింగ్ అంటే ఏంటి? ఇది మొబైల్లో ఉండడం వల్ల అడ్వాంటేజా, డిసడ్వాంటేజా? అసలు ఈ రేటింగ్స్ అనేవి ఎవరిస్తారు? ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. అసలు ఐపీ రేటింగ్ అంటే ఏంటి? ఐపీలో ఐ అంటే ఇంగ్రెస్, అంటే చొరబడనీయకుండా, పి అంటే ప్రొటెక్షన్. సో మన మొబైల్లోకి ఎటువంటి పార్టికల్స్ చొరబడనీయకుండా ఉండే ప్రొటెక్షన్. సో దీనికి ఇచ్చే రేటింగ్ని బట్టి మన మొబైల్ ఎంత ప్రొటెక్టివ్ అనేది తెలుసుకోవచ్చు. అసలు ఈ ఐపీ రేటింగ్ని ఎవరిస్తారు? ఐపీ రేటింగ్ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది అయితే ఐఈసి, అంటే ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్. ఈ కమిషన్ వాళ్ళు కొన్ని సర్టెన్ టెస్ట్స్ చేస్తారు. ఆ టెస్టుల్లో పాస్ అయితేనే ఎలక్ట్రానిక్స్కి ఆ రేటింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు IP69 రేటింగ్ ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొని IP69 రేటింగ్కి చేసే టెస్టులన్నీ చేస్తారు. ఆ టెస్టుల్లో కనుక ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ పాస్ అయితేనే IP69 రేటింగ్ ఇవ్వడం అంటే జరుగుతుంది. సో ఈ విధంగా ఐపీ రేటింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఐపీ రేటింగ్స్లో బెస్ట్ ఏది, వర్స్ట్ ఏది, వీటిని తెలుసుకోవడానికి పక్కన 2 డిజిట్స్ అంటూ మెన్షన్ చేస్తూ ఉంటారు. లైక్ IP67, 68, 54 ఇలా అన్నమాట. వీటిలో ఫస్ట్ డిజిట్ వచ్చేసి డస్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే డస్ట్ ప్రొటెక్షన్ అనమాట. సెకండ్ డిజిట్ వచ్చేసి లిక్విడ్ ప్రొటెక్షన్, లైక్ వాటర్, జ్యూసెస్, ఆయిల్స్ ఎక్సెట్రా. సో ఈ రెండిట్లో 1 by 1 చూద్దాం. ఫస్ట్ డస్ట్ ప్రొటెక్షన్ గురించి. దీని రేటింగ్స్ 0 నుంచి 6 వరకు ఉంటాయి. 0 అంటే నో ప్రొటెక్షన్. ఇందులో 1, 2, 3 అంటే 2.5 mm ఆర్ అబోవ్, అంతకంటే ఎక్కువ ఉండే డస్ట్ పార్టికల్స్ నుంచి ప్రొటెక్షన్ అనేవి ఇస్తూ ఉంటాయి. 4 అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ వైరస్ అనేవి లోపలికి దూరకుండా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. ఇంకా 5 అంటే మాత్రం డస్ట్ ప్రూఫ్. టోటల్ డస్ట్ ప్రూఫ్ కాదు, కొన్ని సెకండ్ కండిషన్స్లో డస్ట్ అనేది లోపలికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో 6 అంటే మాత్రం టోటల్ డస్ట్ ప్రూఫ్. ఇంకా నెక్స్ట్ లిక్విడ్ ప్రొటెక్షన్. ఇందులో 0 నుంచి 9K వరకు ఉంటాయి. 0 అంటే నో ప్రొటెక్షన్. 1 అంటే వాటర్ని వర్టికల్గా ఒక మొబైల్ మీద పోసినా కానీ అది ప్రొటెక్ట్ అవ్వగలదు. 2 అంటే వాటర్ని 15 degrees నుండి పోసినా సరే ఆ ఫోన్ అనేది సర్వైవ్ అవ్వగలదు. 3, 4, 5 అనేవి స్ప్లాష్ రెసిస్టెన్స్, అంటే ప్యూర్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు, లైక్ చిన్న చిన్న రేంజ్ నుంచి అయితే సర్వైవ్ అవ్వగలవు. 6 అనేది ప్రొటెక్షన్ ఫ్రమ్ వాటర్ జెట్స్, అంటే లో ప్రెషర్ వాటర్ జెట్స్ ఉంటాయి కదా, వాటి నుంచి అయితే సర్వైవ్ అవ్వగలదు. ఇంకా 7, 8 అనేవి ప్యూర్ వాటర్ రెసిస్టెన్స్. వీటిలో 7 అంటే 1 meter లోతులో 30 minutes వరకు మొబైల్ సర్వైవ్ అవ్వగలదు. 8 అంటే 1.5 meters లోతులో 30 minutes వరకు సర్వైవ్ అవ్వగలదు. ఇంకా 9 విషయానికి వచ్చినట్లయితే ఇది ఈ మధ్య చాలా బాగా ట్రెండ్ అవుతుంది. IP69 రేటింగ్ ఉన్న మొబైల్స్ చాలా బ్రాండ్స్ అయితే తీసుకొస్తున్నాయి. సో 9 అంటే హై ప్రెషర్ వాటర్ జెట్స్ నుంచి, అలాగే హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ నుంచి కూడా సర్వైవ్ అవ్వగలదు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి 9K. ఇది నార్మల్గా మొబైల్స్కి అయితే ఇవ్వరు, దీన్ని ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్లో ఎక్కువగా వాడతారు. ఈ నంబర్స్ని బట్టి ఐపీ రేటింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు. మాక్సిమం కంపెనీస్ అనేవి IP64 రేటింగ్స్తోనే మొబైల్స్ తీసుకొస్తాయి, అంటే ప్యూర్ డస్ట్ రెసిస్టెన్స్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్తో మొబైల్స్ తీసుకొస్తూ ఉంటాయి. కానీ బిలో 10Kలోకి వెళ్ళినట్టయితే IP54 రేటింగ్స్తోనే మొబైల్స్ వస్తాయి. అవి కూడా డస్ట్ రెసిస్టెన్సే, కాకపోతే కొన్ని సెకండ్ కండిషన్స్లో మాత్రం డస్ట్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇంకా IP68, 69 రేటింగ్స్ ఉన్న మొబైల్స్ అయితే మనకి బిలో 20Kలో కూడా లభిస్తున్నాయి. సో ఈ ఐపీ రేటింగ్ ఉన్న మొబైల్స్ తీసుకోవడం వల్ల లాభమా నష్టమా అంటే కొంతవరకు లాభమనే చెప్పాలి. అంటే కొన్ని అనుకోని సిచ్యువేషన్స్లో మన ఫోన్స్ నేలల్లో పడితే ఈ ఐపీ రేటింగ్ ఉండడం వల్ల సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి కొన్ని ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ఐపీ రేటింగ్ని తీసుకురావడం కోసం మొబైల్ బ్రాండ్స్ అనేవి చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయితే అవుతున్నాయి. కొన్ని ఫీచర్స్ని కట్ చేస్తున్నాయి. వీటి వల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది తగ్గుతుంది. కేవలం ఐపీ రేటింగ్ మీద ఫోకస్ చేసి మిగిలిన ఫీచర్స్ని తగ్గించడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. కొన్ని ఫీచర్స్ అన్ని తగ్గించి వాటర్ రెసిస్టెన్స్ మొబైల్స్ తీసుకొస్తున్నారు, బాగానే ఉంది. కానీ వాటర్ డ్యామేజ్ అయితే దానికి వారంటీ అనేది వర్తించదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. మీ ఫోన్లో ఐపీ రేటింగ్ ఉన్నా సరే వాటర్ డ్యామేజ్కి వారంటీ అనేది పనిచేయదు. బ్రాండ్స్ మాత్రం ప్రమోషన్స్లో వాళ్ళ ఫోన్స్ వాటర్ ప్రూఫ్ అన్నట్టు చూపిస్తారు, కానీ రియాలిటీకి వెళ్ళి వారంటీ క్లెయిమ్ చేసుకుందామంటే ఇది వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ రెసిస్టెన్స్ మాత్రమే అని చెప్తారు. ఇది ఎక్కడ లాజిక్కో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో ఈ వారంటీ పనిచేస్తుందా లేదా అనేది ప్రాక్టికల్గా టెస్ట్ చేద్దాం రండి.
సో ఇప్పుడు మనం కొన్ని బ్రాండ్స్ సర్వీస్ సెంటర్స్కి అయితే కాల్ చేద్దాం. కాల్ చేసి మా ఫోన్ వాటర్ డ్యామేజ్ అయ్యింది, వారంటీ పనిచేస్తుందా లేదా అనేది ప్రాక్టికల్గా టెస్ట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి రెడ్మీ సర్వీస్ సెంటర్కి అయితే కాల్ చేద్దాం. హలో, రెడ్మీ సర్వీస్ సెంటర్ అండి. నాది రెడ్మీ నోట్ 14 Pro ఉంది, నిన్న వాటర్లో పడింది. అది ఇప్పుడు పనిచేయట్లేదు. అంటే వాటర్ రెసిస్టెన్స్ ఉంది కదా, అయినా కానీ పనిచేయట్లేదు. అంటే వాటర్ రెసిస్టెంట్ అంటే లిమిట్ ఉంటుంది సార్. దానికన్నా ఎక్కువ పోతే అంటే ఇప్పుడు దీని మీద వారంటీ క్లెయిమ్ అవ్వదా? వాటర్లో పడుతుంది సార్, మాక్సిమం వారంటీ అయితే ఎందుకలా? అంటే వాటర్ ప్రూఫ్ అని ఇచ్చారు కదా. వాటర్ ప్రూఫ్ అని ఇచ్చారు, కాకపోతే దాని కూడా ఒక లిమిట్ ఉంది. అవునా, ఓకే ఓకే. సో చూసారు కదా రెడ్మీ వాళ్ళ రెస్పాన్స్. నెక్స్ట్ వేరే సర్వీస్ సెంటర్కి అయితే కాల్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఒప్పో సర్వీస్ సెంటర్కి అయితే చేద్దాం. రింగ్ అవుతుంది. The person you're calling. ఒప్పో వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. OnePlus చేద్దాం. Thank you for contacting OnePlus Voice Support. Good evening, welcome to OnePlus. My name is Zubair. May I know your name, please? My name is Tulsiram Kandakuri. Yes, how much system? Yeah, I had a OnePlus 13 mobile. Okay. Yes, I went to the swimming pool and my mobile has been in water for more than half an hour. Okay. Now the mobile has not What worked. liquid damage? Yes. First of all, sorry to hear about it. I understand like how problematic it is. Yeah, and yesterday, as you said, like device but liquid damage. Yes. Upon that, as per cause like physical liquid damage will not be covered under the warranty. But if you have purchased any additionally like accidental protection plan. You mean there is no warranty for water damage? Yeah, they are like in physical liquid damage it will not be. But it has water resistance, right? Yeah, resistance will be there, not waterproof. Okay. Yeah. So it's not covered in warranty. Sorry to inform you, it will not be covered under warranty. Okay, thank you. సో ఇది OnePlus వాళ్ళ రియాక్షన్. వాటర్ రెసిస్టెన్స్ మాత్రమే, వాటర్ ప్రూఫ్ అయితే కాదు. వివో వాళ్ళకి మళ్ళీ ట్రై చేద్దాం. హలో, వివో సర్వీస్ సెంటర్ అండి. నాది IQ 13 మొబైల్ ఉంది. అది నిన్న స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు వాటర్లో ఉంది ఒక హాఫ్ అన్ అవర్. సార్ అది స్విమ్మింగ్ పూల్ వాటర్ పడేది, అది వాటర్ అనేది లిక్విడ్ ఉంటుంది సార్. లిక్విడ్ పోయినా అది కాదు సార్. అది అంటే వాటర్ రెసిస్టెన్స్ ఉంది కదా. కరెక్టే సార్, కాకపోతే అది కెమికల్ వాటర్ కదా సార్. అది స్విమ్మింగ్ పూల్ అది దానివల్ల అది కావచ్చు 50 సార్. అయితే అవ్వచ్చు, లేదంటే ఇక అది పోయినట్టే సార్. వారంటీ క్లెయిమ్ అవుదా? తీసుకోండి సార్, చెక్ చేస్తాను. ఓకే, అంటే వారంటీ ఉండదా అని. వారంటీ అంటే దానికి వాటర్ డ్యామేజ్కి అయితే ఉండదు సార్. అది ఓకే ఓకే సార్, తీసుకురండి సార్, చెక్ చేస్తాను. ఓకే అండి. సో ఇది వివో వాళ్ళు కూడా చెప్పేది, వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ రెసిస్టెన్స్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి చేద్దాం. సామ్సంగ్ చాలా ఫోన్స్లో అయితే వాటర్ రెసిస్టెన్స్ ఉంది. A15 ఒకసారి హలో కదా అవుతుంది అంటే కస్టమర్ పంపించేస్తాను. హలో, సామ్సంగ్ సర్వీస్ సెంటర్ అండి. మొబైల్ సర్వీస్ చెప్పండి. ఓకే, నిన్న నాది సామ్సంగ్ S23 ఉంది, అది వాటర్లో పడింది. అది టర్న్ ఆన్ అవ్వట్లేదు. తీసుకురావాలి సార్ సర్వీస్ సెంటర్కి, అది చెక్ చేయాలి. చెక్ చేసి ఏ పార్ట్స్ అనేవి డ్యామేజ్ అనేది ఎస్టిమేషన్ ఇస్తాం. వారంటీలోనే ఉంది ఫోను. లిక్విడ్ డ్యామేజ్ వారంటీ ఉండదండి. మీరు ఏమైనా ఇన్సూరెన్స్ చేయించుకుంటే అది అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి. సో సామ్సంగ్ వాళ్ళ రియాక్షన్ కూడా చూశారు కదా, లిక్విడ్ డ్యామేజ్కి వారంటీ అనేది పనిచేయదు. సో బ్రాండ్స్ ప్రమోషన్స్లో మాత్రం మా ఫోన్ వాటర్ ప్రూఫ్ అన్నట్టుగా ప్రమోట్ చేసుకుంటారు, కానీ రియాలిటీకి వచ్చేసరికి ఫోన్ వాటర్ రెసిస్టెన్స్ మాత్రమే, వాటర్ ప్రూఫ్ కాదు అని చెప్పి వారంటీ పనిచేయకుండా చేస్తారు. సో ఫైనల్ వర్డ్ ఇప్పుడు ఏంటంటే, వాటర్ రెసిస్టెన్స్ ఉన్న ఫోన్స్ కొనాలా వద్దా అంటే కొనడం బెటర్ అనే అంటాం. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో ఫోన్ అనేది వాటర్లో పడినప్పుడు సర్వైవ్ అయ్యే ఆప్షన్ అయితే ఉంటుంది వాటర్ రెసిస్టెన్స్ వలన. అలా అని చెప్పి వాటర్ రెసిస్టెన్స్ ఉంది కదా అని చెప్పి వాటర్లో ముంచుతూ ఉంటే వాటర్ రెసిస్టెన్స్ అనేది పని చేయకుండా పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వాటర్ రెసిస్టెన్స్ ఉన్నా కూడా ఫోన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది అనేది నా ఒపీనియన్. సో
ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇటువంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కొట్టేస్తే మేము వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.